ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి. ఆర్థిక సంక్షోభం వల్ల చెలరేగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అనేక మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రిజా పహ్లావి నిరసనలకు పిలివడంతో మరింత తీవ్ర రూపం దాల్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిలిపేస్తూ ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిరసనలకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం, అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాటం, జీవన వ్యయం పెరిగిపోవటం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా విధుల్లోకి వచ్చి ప్రభుత్వ తీరుపై ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రమంగా జెన్జీ ఉద్యమంగా రూపుదాల్స్తుండటం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్యమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని పట్టుబడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు ఇచ్చారు. ఆందోళనలు అణచివేయడానికి నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్లో ఆందోళనలు చెలరేగినప్పుడు ఆ దేశాధికారులు వాటిని అణగదొక్కాలనుకోవటం సాధారణమన్నారు. ఈసారి కూడా అలాగే చేస్తే తాము జోక్యం చేసుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తామని ట్రంప్ బెదిరించారు. ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనలో ఇప్పటివరకు దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల కార్యకర్తలు వివరించారు. ఈ విషయాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ అవి నిరసనల సమయంలో తొక్కిసలాట వల్ల జరిగినవని, దీనికి ఎవరిని బాధ్యులు చేయలేమన్నారు. నిరసనకారులకు హాని కలిగించేలా ఇరాన్ అధికారులు ఏం చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.